ఏవండోయ్! నేనండి మీ కోనసీమ వంటలక్కనండి ఈరోజండి అల్లం మామిడికాయ పచ్చడండి. దీనికండి ముందు ఒక కప్పు అల్లం ముక్కలు, 2 కప్పులు మామిడికాయ ముక్కలు, కొంచెం నూనె వేసి మగ్గబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు కారం, అరకప్పు ఉప్పు, చిటికెడు పసుపు, 2 కప్పులు బెల్లం వేసండి ఇవన్నీ మామిడికాయ ముక్కలు కూడా అల్లం ముక్కలు వేసి బాగా రుబ్బేసుకోండి. ఇగో ఈ రకంగా రుబ్బుకోవాలండి. ఇప్పుడండి ఒక వెడల్పాటి బాండీ పెట్టుకునండి, ఒక పావు కేజీ నూనె పోసుకొని, అందులో ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా మెంతులు, 10 వెల్లుల్లి రేకలండి కచ్చాపచ్చాగా దంచుకున్నవి వేసి బాగా వేపుకోండి. ఇప్పుడండి స్టవ్ ఆఫ్ చేసేసి ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. ఆ నూనె వేడికి మగ్గిపోతాయి. ఇదండి చల్లారిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసుకొని కలిపేసుకోండి. దీన్ని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే అండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి గాని తిన్నారంటే అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు ఉంటుందండి.